ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2025 ఎలక్షన్స్లో ఎవరు గెలబోతున్నారు? కూటమి గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? కూటమి గెలుస్తుంది. కూటమి గెలుస్తుంది. మంత్రులు ఉన్నారండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా మంత్రులు ఉన్నారు. ఇక్కడ మీకు గుంటూరుకు వెస్ట్కి సంబంధించి విడుదల రజని ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఏంటండి ఆవిడ పరిస్థితి ఏంటి? నాకైతే రాజకీయాలు తెలియవండి. నేను కోరుకునేది ఏంటంటే ఓవరాల్ గా ఏంటంటే గవర్నమెంట్ మారితే బాగుంటుంది. ఒకసారి ఒకరికి ఇంకోసారి ఇంకోరికి అవకాశం ఇవ్వాలని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక గుంటూరు వాసిగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇంకా గుంటూరుకి ఏం కావాలని మీరు కోరుకుంటారు? గుంటూరుకి ఇప్పుడు మినిస్టర్ గారే కదండి, ఖచ్చితంగా గెలుస్తారని అంటున్నారు ఇక్కడ విడుదల రజనీ గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురవారెడ్డి గారు. నైస్ మీటింగ్ యూ. సంక్షేమంలో మాకేం ప్రాబ్లం లేదు, సంక్షేమానికి సంబంధించి మాకేమి ఇబ్బందులు లేవు. సంక్షేమం ఓకే, కానీ దానికి సంబంధించి డెవలప్మెంట్ అవ్వలేదు, రాజధానిని పట్టించుకోలేదు. అందరూ మనకు రాజధాని లేని రాష్ట్రం అయిపోయిందేమో అన్నారు. అది ఏం చెప్తారు? రాజధాని లేని రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు. ఆయన ఒక రాజధాని అనుకున్నాడు, దాన్ని కంప్లీట్ చేసి ఉండొచ్చు కదా. పేపర్ల మీద గ్రాఫిక్స్ పెట్టి ఇది అది అది అని కాలయాపన ఎందుకు చేశాడు? అతను కట్టించేస్తుంటే కనీసం సగం అన్నా అయిపోయి ఉంటే దాన్ని వచ్చిన వాళ్ళు చేసేవాళ్ళు. అయితే ఈ గుంటూరు విజయవాడ మధ్యలో మెయిన్ హైవేకి ఫేస్ చేసుకొని నాగార్జున యూనివర్సిటీ అనుకున్నారు. ఆ ఏరియాలో రాజధాని డెవలప్ చేస్తుంటే దాన్ని ఎవ్వరు కూడా ఏలెత్తి చూపించడానికి లేదు. కానీ అతని ఉద్దేశం ఏంటో, అతని ఐడియాలజీ ఏంటో తీసుకెళ్లి ఒక 30,000 ఎకరాలు తీసుకొని దానిలో ఏదో చేద్దామని చెప్పేసి అని అనుకున్నాడు. అది చేసుంటే బాగుండేది, చేయలా. ఓకే, మెయిన్ ప్రాబ్లం చంద్రబాబు నాయుడుది. సరే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదో చేద్దాము, వైజాగ్ తీసుకెళ్దాం, అక్కడ తీసుకెళ్దాం అంటే ఎక్కడ తీసుకెళ్ళండి. కోర్టులో కేసులు వేసి ఏది చేద్దామన్నా కానీ ఆయన్ని ఒక అడుగు కూడా ముందుకెనీయలేదు. అలాంటప్పుడు ఎవరు మాత్రం మీరు చేయగలుగుతారా, నేను చేయగలుగుతానా? ఎవరు చేయలేరు. మన కాళ్ళకి బంధాలు వేసి అడ్డం వేసేస్తే ఎవరు మాత్రం నడవగలుగుతారు, ఎవరు మాత్రం దాన్ని చేయగలుగుతారు? ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పండి. 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రాబోయే? 165 వస్తాయి. 165 రాసి పెట్టుకోండి. చాలా ఒక డిఫరెంట్ రిపోర్ట్ చెప్తున్నారు, డిఫరెంట్ సినారియో ఉంది. జగన్మోహన్ రెడ్డి 175 అంటే సార్ మాత్రం 165 అని చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్ అలాగే ఉన్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. టోటల్ గా సినారియో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అంటే ఏం చెప్తారు? సార్ ఒక్కటే చెబుతాను సార్, ఇప్పుడు దాకా వ్యవస్థ అంతా మీకు తెలుసు, నాకు తెలుసు, వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. పిల్లల భవిష్యత్తు పాడైపోయింది. ఏదో బటన్ నొక్కుతున్నాను, ఏదో ఈ కొంతమందికే వస్తుంది అనేది పొరపాటు మాట. అది కరెక్ట్ కాదు. అసలు అభివృద్ధి లేని నీకు ఎన్ని బటన్లు నొక్కి ఏం ఉపయోగం అండి? ఎన్ని బటన్లు నొక్కి ఏం ఉపయోగం? అభివృద్ధి లేనప్పుడు ఎన్ని బటన్లు నొక్కి 130 సార్లు నొక్కాను, నాకు ఒకసారి నొక్కమంటున్నాడు. 130 సార్లు ఎందుకు నొక్కావు? మరి అభివృద్ధి ఏదేడా? దానికి అభివృద్ధి లేదు కదా. మరి ఎలా, మరి ఎట్లా గెట్ అనేది? ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలో రియల్గా చెప్తున్నాను నేను. ఎవరు వ్యాపారం చేయడానికి ఇక్కడ ఎవరు సాహసించట్లేదు. హైదరాబాద్ పోదామా, లేదా బెంగళూరు పోదామా, లేదా చెన్నై పోదామా అనుకుంటున్నారు. ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి? నీకు రెండోసారి ఓటు అడుగుతున్నావు. ఇక్కడ నేను మద్యపాన నిషేధం చేసావా? సంక్షేమం చేసాము. సంక్షేమం చేశా అంటే ఎంతమంది సంక్షేమం చేసావు? 100కి 20 మంది చేసావు, లేదా 30 మంది చేసావు. మిగిలిన 70 మంది ఏమవుతారు? మిగిలిన 70 మంది ఏది? ఏ వ్యవస్థ బాగుంది? తాపీ వ్యవస్థ బాగుందా? కన్స్ట్రక్షన్ బాగుందా? 6 నెలలు ఇసుకలేదు. మద్యం ఏది? సొంతగా అమ్ముకుంటున్నావు. మరి దానికి ఏమైనా యూపీఐ తోటి డబ్బులు కడతామంటే దానికి మళ్ళీ లెక్క రావాలిగా. మరి లెక్క వస్తుందా? ఓన్లీ క్యాష్ తీసుకుంటారు. ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకుంటారు? క్యాష్ మీరు అర్థం చేసుకోండి. మరి ఇలా ఎంత వ్యవస్థ దారుణంగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ రెండోసారి ఓటు అడగటానికి? నేనేమి వ్యక్తిగతంగా ఒక పార్టీకి బేస్ చేసి మాట్లాడట్లా. నేనే ఉన్నా. ఈసారి కనుక ఇదే కనుక కంటిన్యూషన్ అయితే ఈ ఊరు వదిలి పారిపోతాం, వెళ్ళిపోతాం. ఈ ఊరు వదిలి ఇంకోసారి పని చేయాలి కదా. ఎక్కడోసారి పిల్లల్ని భవిష్యత్తు బతికించుకోవాలి కదా. ఎక్కడ బతికించుకుంటాం మేము? ఏం చేశాడు సార్ అంతగా? ఏముంది? ఏం చేయలేదు. అసలు ఏమన్నా ఉందా? వ్యవస్థ ఉందా? ఏముంది అన్నా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు విట్టు వచ్చిందో, ఎస్ఆర్ఎం లేదా ఇంకోటి తెచ్చాడు. ఈయనేం తెచ్చాడు? లేదా కియా తెచ్చుంటాడు చంద్రబాబు. ఈయనేం తెచ్చాడు చెప్పండి? అది కూడా కావాలి కదా.
అన్ని డబ్బులు పంచితే ఉపయోగం ఏముంది? డబ్బులు ఆయన తెచ్చి పంచుతున్నాడు, అప్పు చేసి పంచుతున్నాడు. రాళ్ళేపించి భయపడి గెలుస్తాడు అని చెప్పి సరే రాళ్ళేపిస్తున్నారు. వాళ్ళు వేయించారా, ఆయన ఎంచుకున్నాడా, లేకపోతే దండ తగిలిందా అనేది అందరికీ తెలిసిన నిజమే. నీ ఇంట్లో నా ఇంట్లో అది దాచిపెట్టేది కాదుగా, అది ఒకడు ఇంట్లో దాచిపెట్టేది కాదుగా. ఆ దండ తగిలిందని కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది ఆ సెకండ్లో తగిలిందని చెప్పుకుంటున్నారు. అది ఏం తగిలిందో భవిష్యత్తులో అందరికీ తెలిసింది. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా నేను గుంటూరులో ఉన్నాను. దానికి సంబంధించి ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాను. చాలామంది సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలని వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు చలపతిరావు అండి. చలపతిరావు గారు, సార్ చెప్పండి, గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఏం చెప్తారు? ఆయన పార్టీ కోసం ఆయన మంచి చదువుకున్న వ్యక్తులు అండి. ఆయన బాగా చదువుకున్న అతను, తెలివితేటలు ఆయన చూస్తుంటే ఆయన మాట్లాడే మాటలు కానీ ఏదైనా చూసి చాలా నీట్గా మాట్లాడుతున్నాడు, పద్ధతిగా చదువుతున్నాడు. అలాంటి వాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే, అంటే ఆయన ఎన్ఆర్ఐ ఉన్నారు, బట్ ఆయన ఏదైతే గుంటూరుని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని గుంటూరు ప్రజలు నమ్మబోతున్నారా? 100% నమ్ముతున్నారండి. ఎందుకంటే ఆయన బాగా మనిషి స్వతహాగా మంచి తెలివిగలవాడు, చదువుకున్నటువంటి వ్యక్తి, డాక్టర్. అది కాకపోయినా ఆయన బాగా చేస్తాడని మా కోరిక, చేయాలని మా కోరిక, చేస్తాడని కూడా అనుకుంటున్నాం మేము. ఓకే, అంటే ప్రధానంగా గుంటూరులో సమస్యలు ఏమున్నాయి, ఇంకా మీకు ఏది ఇస్తే బాగుంటుంది అనేది అంటే మీరు ఏం చెప్తారు? ఏమి లేదండి, డెవలప్మెంట్ ఎవరు చేస్తే డెవలప్మెంట్ చేయాలి. బట్టన్ నొక్కడం అనే సమస్య కాదండి. బాగా డెవలప్మెంట్ ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, 4 కంపెనీలు రావాలి, అన్నీ రావాలి. బటన్ నొక్కండి, నొక్కొద్దా అంటున్నా. నేను బటన్ నొక్కితేనే నాకు ఓట్లు పడితే, నేను బటన్ నొక్కితే నాకు ఇది వద్దు అనుకునేవాడిని. మనం ఏం చేయలేదు. నా లెక్కల బడికి బటన్ నొక్కు, అభివృద్ధి కూడా చూపించు. ఓకే, ఆ అభివృద్ధి చూపించి నువ్వు బటన్ నొక్కడం తప్పేం లేదు. ఎవరికైనా పేదలు బాగుండాలనే కోరుకుంటున్నాం, పేదవాళ్ళు బాగా ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. కానీ చేసేది ఇప్పుడు అంతా పేదలకు ఇవ్వద్దంట, నువ్వు సంపాదించి ఇవ్వు, అప్పు తీసుకొచ్చి నువ్వు ఇచ్చేదేంది? అది చాలా తప్పు. నా లెక్కల బడి అది కరెక్ట్ కాదు. ఓకే, అంటే వాళ్ళు చెప్తున్నారు మేము సంక్షేమం చేశాము అని చెప్తున్నారు, డెవలప్మెంట్ కావాలని ఒకరు అంటున్నారు. సంక్షేమం డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు ఇస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారంటారా? ఇప్పుడు పరిస్థితిని బట్టి గ్యారెంటీ నమ్ముతారండి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిలో తెలుగుదేశం వస్తే ఏదో 4 ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు బాగా డెవలప్ అవుతారు, పిల్లలు బాగుపడతారని ఆలోచనతో ఉన్నారండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళేంది నేనేదో సంక్షేమం ఇచ్చాను, నాకేదో సంక్షేమం, వాళ్ళ ఓట్లు వస్తాయి, ఆ సంక్షేమ ఓట్ల కోసం చూస్తున్నాడు తప్పితే నేను డెవలప్ చేశానని మాట చెప్పలేకపోతున్నాడు. అది కరెక్ట్ కాదు. చెప్పాలి, నేను సంక్షేమం ఇస్తున్నానండి ప్లస్ డెవలప్మెంట్ చేశాను ఒక మాట చెప్పానండి. పోలవరం నా మడ్డ ముడిపాడు. పోలవరం ఏం చేశాడు? పోలవరం చేసింది ఏమన్నాడు? పోలవరం ఏమన్నా చేశారా? మేము అది పొడుస్తాం ఇది పొడుస్తాం అని చెప్పి ఏమీ చేసింది లేదు ఇంతవరకు. అదేంటి వాడు చేసిన తప్పు, చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కానీ మేము అది డెవలప్ చేయలేకపోతున్నాం అని చెప్పని చెబుతున్నారు తప్పితే దాని గురించి 1% ఏమైనా చేశారని చెప్పానండి. వాళ్ళు కూడా చాలా కంపెనీలు ఇచ్చాం, ఫిష్ కంపెనీలు ఇచ్చాం, అదే మొన్న కూడా దాంట్లో చూశానండి. వాడు చెప్పాడు, అతని పేరు ఇప్పుడు ఐటీ మంత్రి అమర్నాథ్ గారు చెప్పారండి, చేపల కంపెనీలు ఇచ్చాము, ఏది పలావ్ కంపెనీలు, ఏది మామూలుగా కొండ బిర్యానీలు అలాంటి సంబంధించినవన్నీ తీసుకొచ్చామని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పింది మన దీంట్లో వచ్చింది. అంటే అంత బాగా చెప్పారనమాట. అంటే కంపెనీలు తేవడం అయ్యి చెప్పుల కంపెనీలు తెచ్చాము, 4 కంపెనీలు 3 కంపెనీలు తెచ్చామంటే సరిపోద్దండి. ఏదో పెద్ద కంపెనీలు తీసుకొచ్చుకోవాలి, మనం డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదనే అంశము ప్రధాన అంశంగా, అమరావతి అంశం ప్రధాన ఎజెండాగా ఉండబోతుందంటారా? 100% అదేనండి. అమరావతి వస్తే డెవలప్ అవుతుందండి. మనం ఇప్పుడు అనుకుంటే అవుద్దా? చిన్నగా డెవలప్ అవుతా ఉండాలి. చేసినంత చేసాడు, తర్వాత నువ్వు చేయాల్సింది నువ్వేం చేయకుండా నేను 3 రాజధాని 3 ముక్కలు అటు చేసి ఇంతవరకు ఏమీ చేసింది లేదు. కానీ 3 చేసావంటే అదే కోర్టు ఎందుకు ఇస్తుంది? కోర్టు కరెక్ట్గానే ఇస్తుంది, నువ్వు కరెక్ట్ ఇది అని చెబుతుంది, అదే చేయమంటుంది. అంతేగాని ఆయన ఏం వద్దంటలేదుగా. ఓకే, మీ ఒపీనియన్, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఒక రాజకీయాలను చూస్తూ వస్తున్నారు? ఎన్ని సీట్లు రాబోతున్నాయి టీడీపీకి, ఎన్ని సీట్లు రాబోతున్నాయి వైఎస్ఆర్సీపీ కంటే? మీ ఒపీనియన్ ఏం చెప్తారు? ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమికి నాకు తెలిసినంత వరకు 110 సీట్లు గ్యారెంటీగా వస్తాయండి. ఎవరు చెప్పుకోవటమే కాదండి, ఇల్లు మాకు ఇది వస్తుంది నేను సంక్షేమం చేశాను చెప్పుకోవటమే కానీ అది ఒట్టి మాట్లాడండి. సంక్షేమం ఇచ్చినంత మాత్రం వాళ్ళు ఓట్లు వేస్తారని గ్యారెంటీ ఏంది? ఆ ఓట్ల కోసం ఎదురు చూస్తున్నాడు తప్పితే నేనేదో పొడుస్తాను ఎరగబొడుస్తున్నాను నేను చేస్తున్నానని చెప్పే మాట నాకు కాదు. ఓకే, పార్లమెంట్ లో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అక్కడ ఎవరు రావాలని కోరుకుంటున్నారు? నరేంద్ర మోడీ నాయకత్వం రావాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే న్యాయ యాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ,
వీళ్ళు రకరకాలు చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మనం ఎవరి విధానం వాళ్ళకు ఉండదు కాబట్టి నా కోరిక మళ్ళీ నరేంద్ర మోడీ రావాలని కోరుకుంటున్నాను.